మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. నా పేరు రవికాంత్ అండి. నేను ఒంగోలు వన్ ప్రవాస వేలం కేంద్రం వేలంవేందుతానండి. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కొన్ని సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని సుమన్ టీవీ వారి తరపు నుంచి ఇప్పుడు మీకు ఈ సూచనలు ఇవ్వదలుచుకున్నాను. మనం ఆల్రెడీ మొక్కలేసేసాము, క్యూరింగ్స్ చేస్తున్నాం, ఆకులకి గ్రేడింగ్ చేస్తున్నాం, హార్వెస్టింగ్ ఆకురేపులు చేస్తున్నాం, బేలింగ్ చేస్తున్నాం. వాటిని ఆల్రెడీ తీసుకెళ్ళి బేల్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నాం. ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. మీకు గత నవంబర్ డిసెంబర్ నెలలో కొన్ని వర్షాల కారణంగా భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి మీరు సరైన ఇంటర్ కల్టివేషన్ అంతర్సేద్యాలు చేయలేదు, గొర్రెగుంటలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఉన్న తేమ శాతం తగ్గింది కాబట్టి ప్రస్తుత నెలలో ఇప్పుడు నుంచి అంతర్సేద్యాలు బాగా చేసినట్టయితే ఇప్పుడు నుంచి వచ్చే క్రాపు బాగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఎక్కువగా అంతర్సేద్యాలు చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఆకురేపులో హార్వెస్టింగ్ చేస్తున్నాం. హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఉదయం 8-9 గంటల దాకా కూడా మంచు ఉంటుంది. ఈ మంచులో హార్వెస్టింగ్ చేయకూడదు. ఎప్పుడూ కూడా సన్షైన్ పూర్తిగా సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే ఆకురేపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆకురేపులు చేయాల్సి వస్తే ప్రాబ్లం ఏంటంటే ఆ లీఫ్ మీద ఈ మంచు అనేది మాయిశ్చర్గా చేరి అది మనం తీసుకెళ్ళి కర్రలకి టైయింగ్ చేసి పెట్టినప్పుడు ఆ బ్యారంలో పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమిది మరక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా సన్షైన్ వచ్చిన తర్వాత మాత్రమే ఆకురేపులకి వెళ్ళండి. ఒకవేళ ముఠా వాళ్ళు మాట వింటం లేదు సార్, ఆకురేపులు ఉదయానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తెచ్చేస్తున్నారు అనుకున్నప్పుడు వీలైనంత వరకు తెచ్చి వాళ్ళు పొగాకు అల్లిన తర్వాత మీ ఖాళీగా ఉన్న పొగాకు రేఖల్లో ఆ స్టిక్స్ని ఒక గంటన్నర ఉంచి ఆ తర్వాత మాత్రమే పొగాకు బ్యారెల్ ఎక్కించండి. ముందే ఎక్కించడం వల్లే ఈ మాయిశ్చర్ ఎక్కువగా ఉండి మీకు ఆ పొగాకు చెడిపోయే అవకాశం ఉంది. దాన్ని మనం బ్యారెల్లో చెడిపోవడం అంటారు. ఆ బ్యారెల్ చెడిపోయే అవకాశం మచ్చ ఎక్కువ అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆకురేపులు చేసిన తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చేసి ఎటువంటి నీడ లేని చోట మరి ఎండలో ఆకుని పోస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదన్నా కష్టంలో పోసినట్టయితే కొంత నీటిలో ఉంటుంది, గాలి పారే విధంగా ఉన్నట్టయితే ఆ ఎక్సెస్ ఉన్న మాయిశ్చర్ పోతుంది. దీనివల్ల ఏంటంటే మీకు బేరంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పొగాకులో పంటకు వచ్చిన ఆకులు, పక్వానికి వచ్చిన ఆకులు, పంటకు రానాకులు, పక్వానికి రానాకులు ఉంటాయి. మనం పక్వానికి వచ్చిన ఆకులు పక్వానికి రానాకులు కోయాల్సింది. పంటకు వచ్చిన ఆకులు మాత్రమే హార్వెస్టింగ్ చేయాలా. ఆ విధంగా ముఠా వాళ్ళని గైడ్ చేసి పంటకు వచ్చిన ఆకులు మాత్రమే తీయండి. ఎక్కువగా పంటకు వచ్చిన ఆకులు తీసుకోవచ్చు, పక్వానికి వచ్చిన ఆకులు కూడా చేయొచ్చు. కానీ పూర్తిగా పక్వానికి రాకులు మీరు గెలిచినట్టయితే కంపల్సరీ అవి ఎక్కువగా గ్రీన్ గ్రేడ్స్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆకు తెల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మనం క్యూరింగ్కి వస్తున్నాం. క్యూరింగ్కి వచ్చిన తర్వాత మీరు పొగాకు తెస్తున్నారు, ఆకు తెస్తున్నారు, అల్టం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా పెద్ద బ్యారెళ్ళు ఎత్తు బ్యారెలు కట్టారు. మీరు ఎత్తు బ్యారెలు కట్టినప్పుడు ఆ పొగాకు ఆ బ్యారెల్లో పెట్టేటప్పుడు మీరేం చేస్తున్నారంటే అవి బరీ ఎక్కువ ఉండడం వల్ల పెట్టేవాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఏమో పలచగా పెడుతున్నారు, కిందకు వచ్చేసరికి మెండుగా పెడుతున్నారు. దానివల్ల మీరు రేజింగ్ ఇచ్చినప్పుడు ఆ హీటు, ఆ గాలి హీట్ ఎయిర్ పైదాకా కిందే మందంగా మెండుగా ఉండి పైన పలచగా ఉండేసరికి ఈ హీట్ ఎయిర్ పైదాకా పోవట్లా. దానివల్ల మీకు బ్యారెల్ ఉన్న పొగాకు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పైన మెండుగా పెట్టుకొని కిందకు వచ్చేసరికి పలచకొచ్చినట్టయితే మీరు ఇచ్చిన హీట్ ఎయిర్ పైకి మెల్లగా పోయి నీట్గా పక్వానికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా సరే ఆకు నిలిచాము, దాంట్లో పక్వానికి వచ్చిన ఆకులు ఉంటాయి, పక్వానికి రానాకులు ఉంటాయి, పండిన ఆకులు ఉంటాయి, పండనాకులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మీరు ఎట్ట పెట్టాలి? పక్వానికి రానాకులేమో పై టైల్స్లో పెట్టుకొని దాని తర్వాత పక్వానికి వచ్చిన ఆకులేమో తర్వాత టైల్స్లో పెట్టుకొని పండిన ఆకులేమో మధ్య దాంట్లో పెట్టుకొని బాగా మిగులు పడిన ఆకులేమో కింద దాంట్లో పెట్టుకున్నట్టయితే మీకు క్యూరింగ్ సమానంగా ఉండి నీట్గా
రంగులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నీ తొందరగా పండిపోతున్నాయని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆకులు కొట్టేసి ఎక్కువగా బ్యారెన్లో నింపుతున్నారు. బ్యారెన్లో ఎక్కువ నింపడం వల్ల మనం 1000 కర్రలు నింపండి అంటే 1200 నుంచి 1500 కర్రలు నింపుతున్నారు. అన్ని కర్రలు పెట్టమాకండి. అన్ని కర్రలు పెట్టడం వల్ల పొగాకు నాణ్యత, రంగు తగ్గే అవకాశం ఉంది. వీలైనంత వరకు 1000 కర్రల లోపలే బ్యారెన్లో పెట్టండి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరం వర్షాల వల్ల కానివ్వండి, దేని ద్వారా పల్చడి పొగాకు వచ్చింది. ఈ పల్చడి పొగాకు రావటం వల్ల ఏమైందంటే మీరు బ్యారెన్లో పొగాకు క్యూరింగ్కి పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఆ క్యూరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకున్న అలవాటు ఏంటంటే ఆకు గాలి పారటానికి అన్ని కిటికీలు తెరుస్తున్నాం. తెరిచినప్పుడు చిన్న చిన్న ముక్కలన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అన్ని బ్యారెన్ల పొగాకు ఆ కర్రల మీద పెట్టేశారు. పెట్టేసిన తర్వాత జనరల్గా కింద 1-2 ఆకులో మొక్కో ఏదో ఒక రాలిపడిద్దిగా. రాలిపడిన దాన్ని ఎవరూ శుభ్రం చేయటం లేదు. శుభ్రం చేయకపోవటం వల్ల జరిగే విషయం ఏంటంటే మన హీట్ వదిలిన తర్వాత ఈ ఆకంతా క్యూరింగ్ అయిపోయిన తర్వాత కిందవి పైన వెంటిలేటర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత వచ్చే గాలికి ఈ కింద పడిన ఆకు కానీ ముక్క కానీ గాలికి ఎగిరి ఆ పక్కనే ఉన్న ముద్దు గొట్టాల మీద లేదే కుండ మీద పడుతున్నాయి. దీనివల్ల ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మధ్య నేను మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఏం సార్ ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, దానికి కారణాలు ఏంటి, రైతులు ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకోవటం లేదా అని అడుగుతున్నారు. తీసుకుంటున్నా సార్, ప్రాబ్లం ఇదని చెప్తున్నాను. అయినప్పటికీ మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి కంపల్సరీ క్యూరో చేసే ముందు కంపల్సరీ ముద్దుగట్టం మీద కుండ మీద కంపల్సరీ మెష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. కంపల్సరీ ఆ టెంపరేచర్ చూపించే క్యూరోమీటర్ని బ్యారెన్లో పెట్టుకోండి. అంతా ఆకులు ఎక్కించిన తర్వాత కింద పడిన ఆకులు మొత్తం శుభ్రంగా ఊడ్చేసి శుభ్రంగా తుడిచేసి, ఇదంతా 10-15 నిమిషాల పని. బయటకు వచ్చినట్టయితే రేపు ఆకు ఎగిరి గాలికి ఎగిరి ఆ మొక్క చెక్కపోయి ఆ ముద్దుగొట్టం మీద పడి ఫైర్ యాక్సిడెంట్ అవ్వే అవకాశం లేదు. ఇప్పటికే మన ప్లాట్ఫామ్లోనే 10 నుంచి 12 బ్యారెల్ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా బర్న్ అయిపోయినాయి. దీనివల్ల మీకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్యూరింగ్ చేసేటప్పుడు బ్యారెన్లో ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోండి. తర్వాత పొగాకు క్యూరింగ్ అయిపోయింది, ర్యాక్లు వచ్చినాయి. ర్యాక్లు వేసి మన ప్లాట్ఫామ్లో ఉన్న అలవాటు ఏంటంటే డైరెక్ట్ గ్రేడింగ్ చేసి ర్యాక్ వచ్చిన తర్వాత బేలు కడుతున్నారు, లేదా కొంతమంది మండలు వేస్తున్నారు. మండలు వేసేటప్పుడు ఆకు పల్చగా ఉంది కాబట్టి పెద్ద మండలు వేయకుండా చిన్న మండలే వేసుకోండి. చిన్న మండలు వేసినప్పుడు కూడా ప్రతి 2-3 రోజులు తిరగేసినట్టయితే బ్యారెన్లో మండిలో కులిపోవడం, బల్క్లో కులిపోవడం అనేది ఉండదు. దీనివల్ల కూడా మీకు చాలా నష్టం వస్తుంది. కాబట్టి చిన్న మండలు వేసుకొని ఆ మండల్ని ఎప్పటికప్పుడు తిరగేసుకోండి. ప్రధానంగా లాస్ట్ ఇయర్ మన మార్కెట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ పెరిగిన తర్వాత ఈ ప్లాట్ఫామ్లో ఎక్కువగా చుట్టూ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువ ఉండటం వల్ల మన ప్లాట్ఫామ్లో పండించిన పొగాకులో 30-40% కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అలవాటు చేసుకున్నారు. కానీ దీంట్లో చేస్తున్న తప్పులు ఏంటంటే కంపల్సరీ పొగాకు క్యూరింగ్ అయిపోయిన తర్వాత ర్యాక్ వచ్చిన తర్వాత మండేయాలా. మండేసిన తర్వాత ఒక 2 వారాలు మండిలో ఉండాలా. మండిలో ఉన్న తర్వాతనే బేలు కట్టాలా. బేలు మీద ఒక వారం రోజులు ఉన్న తర్వాతనే తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలా. డైరెక్ట్గా దిగినట్టు గ్రేడింగ్ చేసి బేలు కట్టి తీసుకెళ్ళి పెట్టడం వల్ల మీకు చాలా నష్టం ఉంది. లాస్ట్ ఇయర్ మీరు చూశారు. ఆ నష్టం ఏందని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనం జనరల్గా పొగాకు తెచ్చినప్పుడు మంచి నెంబర్ గ్రేడ్లో కూడా లైట్గా లేత పచ్చ ఉంటుంది. మీరు దిగినట్టు ర్యాక్ నుంచి దిగినట్టు గ్రేడింగ్ చేసి బేలు కట్టి పూర్తిగా పచ్చ రంగు మారకుండానే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు ఇంకా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పచ్చ ఇంకెప్పటికీ మారదు. కాబట్టి మీరు మండేసిన తర్వాత బేలు కట్టిన తర్వాత వారం రోజులు మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఏదైనా పచ్చ ఉన్నట్టయితే బయట ఇరిగిపోద్ది. ఇరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి. లాస్ట్ ఇయర్
మనం పచ్చలు కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాము. అవి పచ్చ చివరి దాకా కూడా ఎదగలేదు. ఆ బేలు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ₹300 అయిపోయిన మంచి పచ్చ ₹220 కూడా అమ్మాము. దీనివల్ల మనం నష్టపోయాము. ఇప్పుడు రైతులందరూ చాలా ఎక్కువగా పొగాకేస్తున్నారు. అసలు ఏ బేళ్ళు ఉన్నాయి, ఏ బేళ్ళు లేవు అనేది చూసుకోకుండా లో గ్రేడ్లు కానీ, పచ్చలు కానీ, నెంబర్లుగా మొత్తం కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే లో గ్రేడ్ మార్కెట్ ఉన్నప్పుడు అన్ని బేళ్ళు పెట్టేసామనుకున్నారు. అసలు రైతులకు ఎన్ని లో గ్రేడ్ బేళ్ళు వచ్చినాయో, ఎన్ని పచ్చ బేళ్ళు వచ్చినాయో, ఎన్ని నెంబర్ బేళ్ళు వచ్చినాయో వాళ్ళకి అవగాహన లేకుండా పోయింది. చివరిలో లో గ్రేడ్ మార్కెట్ పడిపోయిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో ఇంకా లో గ్రేడ్ బేళ్ళు తెచ్చి ఆఫర్ చేశారు. అప్పుడు దగ్గర దగ్గర మీరు ₹50 నుంచి ₹70 నష్టపోయే కేజీ నష్టపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ బేలు పెడుతున్నారో మీకు అవగాహన కలిగి ఉండండి. ఎప్పుడు మార్కెట్ ఉంటే ఆ బేల్ని ఆఫర్ చేయండి. ఇది కాకుండా పచ్చ ఎరగని బేలు కూడా పెట్టారు, అవి కూడా తెచ్చారు. ఇంకా ముఖ్యంగా మీరు కోల్డ్ స్టోరేజ్లో బేలు పెట్టేటప్పుడు మీరు చేసిన పని ఏంటంటే ఆ కోల్డ్ స్టోరేజ్ వాడికి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేశారా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోండి. ఏదన్నా జరగాలని విపత్తు జరిగితే నష్టపోయేది మనమే. కాబట్టి కంపల్సరీ ఆ ఓనర్ కానీ, ఆ మేనేజర్ కానీ మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఉంటే రెన్యువల్ చేశారా లేదా కనుక్కొని ఆ తర్వాతే బేళ్ళు పెట్టండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో బేలు పెంచడం పెరిగిన తర్వాత మామూలుగా జనరల్గా ఎప్పుడైనా బేలు కూడా ఫస్ట్ నెట్, సెకండ్ నెట్ 2 నెట్లు మాత్రమే వేయాలా. ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు యజమానులు కొంతమంది కక్కుర్తి, అందరూ కాదు కొంతమంది కక్కుర్తి పడి 3వ నెట్ కూడా వేస్తున్నారు. 3వ నెట్ వేసిన బేలు మొత్తం కూడా పోయిన సంవత్సరం మన ప్లాట్ఫామ్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన బేళ్ళు దగ్గర దగ్గర 1500 బేళ్ళు చెడిపోయినాయి. కాబట్టి దీన్ని చూసుకొని ఎవరైతే ₹1 ఎక్కువైనా కూడా 2 నెట్లు ఎవరు వేస్తారు, ఇన్సూరెన్స్ ఎవరికి ఉంది, ఎవరెవరు దాన్ని కరెక్ట్గా కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చూసుకొని వాళ్ళ దగ్గర బేలు పెట్టండి. లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు కూడా మీ బేలు మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాను.